జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలను చేపట్టారు. ఎర్రచందన స్మగ్లింగ్, రోడ్డు ప్రమాదాలపై తన దృష్టి పెడతానని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ తెలియజేశారు. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా వారు బాధ్యతలను చేపట్టారు. ఎస్పీ కార్యాలయంలో సతీ సమేతంగా పూజలు నిర్వహించి బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి అర్బన్ పరిధిలో సబ్ జాయింట్ డైరెక్టర్గా విధులు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా జీవనోపాధి కోసం వలసలకు వెళ్లి ఇబ్బందులు పడే వారికి పోలీసు నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. చిన్న చిన్న తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టు తనిఖీలతో పాటు కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పోస్టెడ్ అయినందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆల్రెడీ నేను చిత్తూరు ఇంకా తిరుపతి అర్బన్కి అంత ముందర ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ సగం డిస్ట్రిక్ట్ మీద అయితే ప్రేమ బేసి కొంత అవగాహన ఉంది. కడప నుండి కొంత, అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నది కాబట్టి డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొంతమంది మాకు ఫెమిలియర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్ట్రిక్ట్లో. అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఉంటుంది. ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలో ఏమన్నా ఉంటే మాతో వెరిఫై చేసుకుని మీరు ఇమీడియట్గా అది ప్రజలకి అందించవచ్చు. అన్వెరిఫైడ్గా అయితే కొంచెం దయచేసి ముందరే పోస్ట్ చేయడానికి అది కూడా చూడకుండా కొంచెం మాతో వెరిఫై చేసుకోండి. సూన్ వీ విల్ అపాయింట్ పిఆర్ఓ ఆల్సో. ఇక్కడ పిఆర్ఓ కింద కూడా ఒక డెసిగ్నేట్ చేస్తాం. మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మేము క్రియేట్ చేస్తాం. ఉంటే ఫైన్, విల్ ట్రై టు మేనేజ్ ఇట్ ఇన్ ఎఫెక్టివ్. అలా ప్రాపర్గా చేయడానికి చూస్తాం. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లాంటి గ్రీవెన్స్ చేయాలని ఉంటే స్పెషల్గా రోజు దానికోసం విని, అదేవిధంగా ఏంటంటే రీసెంట్గా కూడా చూసాం ఒక వైట్లో వీడియో రావటం, అదేవిధంగా మన ప్రభుత్వం నుండి కూడా స్పందన అనేది ఉంది దానికి. అయితే ఏంటంటే ఫర్దర్గా కొద్దిగా ఆర్గనైజ్డ్ మేనర్లో ఎంబసీస్ వీటితో కూడా రెగ్యులర్ టచ్లో ఉండదంటే ఎవరైనా నోడల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఈ అన్నిటితో కూడా మా వాళ్ళని టచ్లో రెగ్యులర్గా ఉండేదే విధంగా అదొకటి. ఇక్కడ నుండి ఎక్కువ ఎక్కడికి వలస వెళ్ళారు అన్నది కూడా ప్రొఫైల్ కూడా తీసుకుంటాం. ఏ కంట్రీస్కి ఎంతమంది వెళ్ళారు అన్నది వీళ్ళు ట్రై టు కలెక్ట్ ద డేటా ఆల్సో. కలెక్ట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయినా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి చనిపోతూ ఉంటారు అక్కడ, వాళ్ళకి డెడ్ బాడీస్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అదేవిధంగా పేదరికం వల్ల కొంతమంది తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది, ఖర్చులు పెట్టుకోవడం వల్ల. ఎవరైనా మనకి మంచి సదుద్భావంతో ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇటువంటి వారు కోఆపరేషన్ కూడా మేము తీసుకుంటాం. వీళ్ళు హ్యావ్ గుడ్ లైసెన్స్, అందరితోనూ ఎన్నికలుగా మంచి లైసెన్సింగ్ పెట్టుకుని ఎవరికి తప్పు చేయని వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసింగ్ చేయాలన్నది మా ఉద్దేశం. ఒకసారి ఈరోజే వచ్చాను కాబట్టి నేను కూడా ఒకసారి ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా చూస్తాను. ఎందుకంటే గోచర్లు కాబట్టి అంతకుముందు నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాబట్టి చూశాను. అక్కడ కూడా ప్రమాదాలు మన మీడియం లేకపోవడం అన్నది ఒకటి మెయిన్ కారణం. ఫర్దర్గా ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి అసలు ఎన్హెచ్ వల్ల దృష్టి ఏ విధంగా ఉంది దాని మీద మీడియన్స్ ప్రొవైడ్ చేయడం. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా ఉంటుంది. దాంట్లో కూడా ఏ విధంగా మనం ఎక్కడైతే అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, సిగ్నల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా బ్లింకర్స్ అవసరమైతే బ్లింకర్స్, రోడ్ సైన్స్, ఈ విధమైన లేకపోతే ఎక్కడైనా ఘాట్ సెక్షన్స్లో మనకి బ్యారియర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండటం వల్ల మెరుగ్గా సేఫ్టీ ఉంటుంది అంటే డెఫినెట్లీ విల్ ట్రై టు కీప్ దిస్. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉన్నాయి. నేను ఇందాక చూసిన దాన్ని బట్టి, నిన్న వస్తున్నప్పుడు చూసిన దాన్ని బట్టి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఒకసారి మేము మీటింగ్ అనేది పెట్టుకుని కలెక్టర్ గారు, నేను ఇంకా డిఎఫ్ఓ గారు, మేము ముగ్గురం కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఏ విధంగా ఈ బార్డర్స్ దగ్గర చెకింగ్ మరింత బెటర్గా పెంచవచ్చు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకుని. సో
ఈ స్మగ్లింగ్ వంటి యాక్టివిటీస్ అంతకుముందు పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, ఎగ్జిస్టింగ్ వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది మేము తెలుసుకున్నాను చూస్తాం. దాన్ని మీ సైడ్ నుండి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇస్తూ ఉండండి. డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. అండ్ ఆల్సో ఎవరైనా మీ తరపు నుండి కాదు, ప్రజలకు కూడా చెప్తాము, మీ తరఫున ఏంటంటే వాళ్ళ సైడ్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండి మాకు ఇస్తే కనుక వీళ్ళు మెయింటైన్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ. త్వరలో మా దగ్గర ఆల్రెడీ ఒక నెంబర్ ఉన్నట్టుంది, గ్రీవెన్స్ నెంబర్. అది ఏ పర్పస్ మీద వాడుతున్నారు, హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ అన్నది ఒకసారి మేము గమనించుకుంటాము. చూసి దాన్ని బట్టి ఏమన్నా స్పెషల్గా ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలుగుతామా, డేటా కాన్ఫిడెన్షియాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతాం. అంటే ఎవరైనా చెప్తే మళ్ళీ వాళ్ళ వాళ్ళు చెప్పారు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అనేది వీళ్ళు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.